హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు పండు మిర్చి పచ్చడి ఎలా పెట్టుకుంటారో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా 1 కేజీ పండు మిర్చిని తీసుకొని వాటికి తొడిమెల్ని తీసేసి వాటర్లో వేసి ఒకసారి బాగా కడిగేయాలి. ఇలా కడిగిన పండు మిర్చిని ఒక కాటన్ క్లాత్ పైన ఒక 1 అవర్ పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు ఇలా ఆరిన పండు మిర్చి అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కేజీ పండు మిర్చికి 200 గ్రామ్ వరకు సాల్ట్ పడుతుంది. ఇప్పుడు కొద్దిగా పండు మిర్చిని మిక్సీలో యాడ్ చేసుకొని సాల్ట్, 2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పండు మిర్చి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 200 గ్రామ్ చింతపండుని గింజలు తీసేసి ఈ గ్రైండ్ చేసుకున్న పండు మిర్చిలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిపై ఒక మూతను ఉంచి నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దాంట్లో 100 గ్రామ్ వరకు ధనియా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, 100 గ్రామ్ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా మిక్సీ జార్లోకి వేసి మెత్తని పేస్ట్ లాగా మొత్తం పండు మిర్చిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పండు మిర్చిలోకి మనం అవసరం ఉన్నప్పుడల్లా కాస్త తాలింపు అనేది పెట్టుకొని ఫ్రెష్గా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి 1 ఇయర్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ తాలింపు పెట్టే వీడియో అనేది స్కిప్ అయ్యింది. దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కాస్త ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ అనేది కాస్త చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిర్చి పచ్చడిని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి పచ్చడి అనేది రెడీ. తాలింపు అనేది అంత పచ్చడికి ఒక్కసారి కాకుండా అవసరం ఉన్నప్పుడల్లా పెట్టుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా ఫ్రెష్గా అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.